Harish, the best academy. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ని మనము డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. ఇవాళ మన ఫస్ట్ టాపిక్, బొలీవియా కంట్రీకి భారతదేశం అందించిన వైద్య సహాయం. బొలీవియా కంట్రీకి ఇండియా అందించిన మెడికల్ ఎయిడ్. బొలీవియా దేశం ఇది సౌత్ అమెరికాలో ఉండే ఒక దేశము. బొలీవియా కంట్రీ సౌత్ అమెరికాలోని దేశము. ఇది గ్లోబల్ సౌత్లో భాగమని చెప్పవచ్చు. మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. గ్లోబల్ సౌత్ కంట్రీస్ అంటే దక్షిణార్ధగోళంలో సదర్న్ హెమిస్ఫియర్లో ఉండే కంట్రీసు. ఫర్ ఎగ్జాంపుల్ సౌత్ అమెరికా కంట్రీసు, ఆఫ్రికా దేశాలు, ఇండియన్ సబ్ కాంటినెంటు, అలానే ఓసియానియా దేశాలన్నీ కూడా గ్లోబల్ సౌత్ కిందకు వస్తాయి. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ఈ గ్లోబల్ సౌత్ దేశాల అభివృద్ధి కోసము చాలా కృషి చేస్తున్నారని చెప్పేసి మనము ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారి 5 దేశాల పర్యటనలో భాగంగా డిస్కస్ చేసుకున్నాం. ఇప్పుడు బొలీవియా కంట్రీలో మీజిల్స్ అవుట్బ్రేక్ వచ్చింది. మీజిల్స్ వ్యాధి. మీజిల్స్ని తెలుగులో తట్టు అంటారు. తట్టు లేదా అమ్మవారు అంటుంటారు కదా. చిన్నపిల్లలకి తట్టు పోస్తే అంతా ఒళ్ళంతా బాడీ అంతా ర్యాషెస్ వస్తాయి, రెడ్ ర్యాషెస్. అది చాలా ప్రాణాంతకము. మీజిల్స్ వ్యాధి అనేది ఒక వైరల్ ఇన్ఫెక్షన్. మీజిల్స్, రుబెల్లా ఈ రెండు కూడా 2 ప్రాణాంతక వ్యాధులు అని చెప్పవచ్చు. డెడ్లీ డిసీజెస్. ఇవి వైరల్ ఇన్ఫెక్షన్స్, వైరస్ వల్ల వచ్చే వ్యాధులు. రుబెల్లా వ్యాధినే జర్మన్ మీజల్స్ అంటారు. రుబెల్లా వ్యాధిని జర్మన్ మీజల్స్ అంటారు. మీజల్స్, రుబెల్లా రెండు కూడా వైరల్ ఇన్ఫెక్షన్స్ ద్వారా వచ్చే వ్యాధులు. ఇప్పుడు బొలీవియాలో లాస్ట్ మంత్ నేషనల్ హెల్త్ ఎమర్జెన్సీ విధించారు. దీనికి ప్రధాన కారణం ఈ మీజల్స్ వ్యాధి రావడం వల్ల. అందుకోసం గాను ఇండియా 3 లక్షల మీజిల్స్, రుబెల్లా వ్యాక్సిన్ డోసులను పంపించింది. 3 లక్షల మీజిల్స్, రుబెల్లా వ్యాక్సిన్ డోసులు. మనం ఇక్కడ ఈ కాంటెక్స్ట్లో తెలుసుకోవాల్సింది బొలీవియా క్యాపిటల్ ఎక్కడ ఉందో డీటెయిల్గా తెలుసుకోవాలి. బొలీవియా సదరన్ అమెరికా దేశము. దీని క్యాపిటల్ వచ్చేసి లా పజ్. గుర్తుపెట్టుకోండి, దీని క్యాపిటల్ లా పజ్. ఇక బొలీవియా అంటే మెర్కోజర్లో భాగం అనే విషయం కూడా గుర్తుంచుకోవాలి. మనం డిస్కస్ చేసుకున్నాం. మెర్కోజర్ ఇది సౌత్ అమెరికాలో ఒక రీజనల్ ట్రేడ్ బ్లాక్, ఒక వాణిజ్య కూటమి. దీనిని అర్జెంటీనా, పరాగ్వే, ఉరుగ్వే, బ్రెజిల్ కలిసి ప్రారంభించాయి మెర్కోజర్ని అని చెప్పేసి తెలుసుకున్నాం. ఆ మెర్కోజర్లో బొలీవియా కూడా మెంబర్ అన్న విషయం గుర్తుపెట్టుకోండి. ఇక అలానే ఇంకొక ప్రాముఖ్యత కూడా ఉంది, ఇంకొక సిగ్నిఫికెన్స్. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మ్యాప్లో పసిఫిక్ ఓషియన్కి బార్డర్ కంట్రీస్ వచ్చేసి ఇక్కడ చిలీ ఉంది, పెరు ఉంది. ఈ చిలీ, అర్జెంటీనా, బొలీవియా, పెరు ఇవన్నీ కూడా పసిఫిక్ ఓషియన్కి మనకి ఇక్కడ చూస్తే బార్డర్గా ఉన్నాయి. అయితే అర్జెంటీనా గుర్తుపెట్టుకోండి, అర్జెంటీనా బార్డర్ కంట్రీ కాదు పసిఫిక్ ఓషియన్కి. చిలీ, పెరు, ఈక్వెడార్, కొలంబియా. కొలంబియా, ఈక్వెడార్, పెరు, చిలీ పసిఫిక్ ఓషియన్కి సరిహద్దు దేశాలు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఇక అర్జెంటీనా, చిలీ, బొలీవియా ఈ 3 దేశాలని కూడా లిథియం ట్రయాంగిల్ అంటారు. అర్జెంటీనా, చిలీ, బొలీవియా లిథియం ట్రయాంగిల్. దీనికి ప్రధాన కారణం వరల్డ్ వైడ్ ఉన్న లిథియం రిసోర్సెస్లో 75% లిథియం నిల్వలు ఈ 3 దేశాల్లోనే ఉన్నాయి, చిలీ, అర్జెంటీనా, బొలీవియా. ఇక ఈ మెడికల్ ఎయిడ్ విషయానికి వస్తే వైద్య సహాయం ఇండియా బొలీవియాకే కాదు, గతంలో 2025 మార్చిలో శ్రీలంకలో హార్ట్ డిసీజెస్ కోసం, శ్రీలంక దేశంలో ఎవరైతే ఈ గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతూ ఉన్నారో వాళ్ళ కోసము 50,000 ఫ్యూరోసెమిడే ఇంజెక్షన్స్, 50,000 ఫ్యూరోసెమిడే ఇంజెక్షన్స్ను ఇండియా శ్రీలంకకు పంపించింది. వాడు డైరెక్ట్గా అడుగుతాడు, ఫ్యూరోసెమిడే ఇంజెక్షన్ ఏ కంట్రీకి పంపించామని చెప్పేసి. సో ఇది ఇండియాకి బొలీవియాకి మధ్య మెడికల్ రిలేషన్స్. దీనినే ఒక టర్మ్ ఉంటుంది, మెడికల్ డిప్లొమసీ అంటారు. ఒక టర్మ్ వచ్చేసి మెడికల్ డిప్లొమసీ. నెక్స్ట్ వన్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, ఉజ్బెకిస్తాన్ రైల్వే లింక్ ఒప్పందం. ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించి ఒక ట్రాన్స్పోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, రవాణా రంగానికి సంబంధించిన ఒక కీలకమైన ప్రాజెక్ట్ రైల్వే లింక్ ప్రాజెక్ట్. ఈ రైల్వే లింక్ ప్రాజెక్ట్ని నిర్మించడం కోసం, కన్స్ట్రక్ట్ చేయడం కోసము 3 దేశాలు ఉజ్బెకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాను సంతకాలు చేశాయి ఒక MOU పైన. ఇక ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఉజ్బెకిస్తాన్ అనేది సెంట్రల్ ఏషియన్ కంట్రీ. ఇది సెంట్రల్ ఏషియా కంట్రీ. సెంట్రల్ ఏషియాలో 5 దేశాలు ఉంటాయి, కజకిస్తాన్, కిర్గిస్తాన్, ఉజ్బెకిస్తాన్, తజికిస్తాన్, తుర్కమెనిస్తాన్.
ఇటీవల ఇండియాకి సెంట్రల్ ఏషియాకి మధ్య ఒక డైలాగ్ కూడా జరిగింది. ఇక ఉజ్బెకిస్తాన్ క్యాపిటల్ వచ్చేసి తష్కెంట్. ఉజ్బెకిస్తాన్ కంట్రీ క్యాపిటల్ తష్కెంట్. ఆఫ్ఘనిస్తాన్ క్యాపిటల్ కాబూల్. పాకిస్తాన్ క్యాపిటల్ వచ్చేసి ఇస్లామాబాద్. అయితే ఇప్పుడు ఏం చేయబోతున్నారంటే ఇక్కడ ఉజ్బెకిస్తాన్ అనేది ల్యాండ్ లాక్డ్ కంట్రీ. అంటే ఇక్కడ దీనికి అన్నిటి కూడా సరిహద్దులు కంట్రీసే ఉన్నాయి. ఎక్కడ వాటర్ బాడీ నీళ్ళు అనేవి సరిహద్దుగా లేవు. సో వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ పాకిస్తాన్లో ఉన్న గ్వాదర్ పోర్టు, కరాచీ పోర్టుకి యాక్సెస్ కల్పించడం కోసము ఉజ్బెకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ రైల్వే లింక్ని నిర్మించబోతా ఉన్నారు. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు జాగ్రఫీ చదివేటప్పుడు డ్యూరండ్ లైన్ అనేది ఒకటి వస్తుంది. డ్యూరండ్ లైన్ ఇది జాగ్రఫీలో చదువుతారు. డ్యూరండ్ గీత, డ్యూరండ్ రేఖ. డ్యూరండ్ రేఖ అంటే ఆఫ్ఘనిస్తాన్ని, పాకిస్తాన్ని సెపరేట్ చేసే ఒక బార్డర్ లైనే డ్యూరండ్ లైన్. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఇక ఇక్కడ ఈ ప్రాజెక్ట్ని $4.8 బిలియన్ 4.8 బిలియన్ US ఈ ప్రాజెక్ట్ని నిర్మిస్తూ ఉన్నారు. దీని ఓవరాల్ లెంగ్త్ వచ్చేసి 573 కిలోమీటర్స్, 570 కిలోమీటర్ల రైల్ ప్రాజెక్ట్ ఇది. ఇక మనం గుర్తుపెట్టుకోవాల్సినది సెంట్రల్ ఏషియన్ కంట్రీస్లో కజకిస్తాన్ కంట్రీ మనం గతంలో తెలుసుకున్నాం. కజకిస్తాన్ ప్రపంచంలోనే యురేనియాన్ని అత్యధికంగా ప్రొడ్యూస్ చేస్తూ ఉన్న దేశము కజకిస్తాన్. బట్ ఇక్కడ రైల్ లింక్ వచ్చేసి ఉజ్బెకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, ఒక సమ్మిట్కి సంబంధించి ఇంపార్టెంట్ సమ్మిట్ ఇవాళ ప్రారంభమైంది. యూత్ స్పిరిచువల్ సమ్మిట్. దీని ప్రధాన ఉద్దేశము వికసిత్ భారత్ కోసము నషాముక్త్ యువ భారత్ని నిర్మించాలి. నషాముక్త్ భారత్ అభియాన్ ఇది డ్రగ్ ఫ్రీ ఇండియా కోసము నిర్వహిస్తూ ఉన్న ఒక సమ్మిట్, ఒక సదస్సు. డ్రగ్ ఫ్రీ ఇండియాలో డ్రగ్స్కి ఎక్కువగా యువత అడిక్ట్ అవుతూ ఉన్నారు అని చెప్పేసి ఇండియన్ గవర్నమెంట్ 2020 ఆగస్ట్ 15లో 2020 సంవత్సరము ఆగస్ట్ 15 ఇండిపెండెన్స్ డే రోజున మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్, సామాజిక న్యాయము మరియు సాధికారిత మంత్రిత్వ శాఖ నషాముక్త్ భారత్ అభియాన్ పేరిట నషాముక్త్ భారత్ అభియాన్ అనే ప్రోగ్రామ్ని లాంచ్ చేసింది. దీని ప్రధాన ఉద్దేశం, దీని మెయిన్ ఆబ్జెక్టివ్ వచ్చేసి భారతదేశాన్ని డ్రగ్ ఫ్రీ ఇండియాగా మార్చాలి, డ్రగ్స్ లేని దేశంగా మార్చాలి అని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు ఈ యూత్ స్పిరిచువల్ సమ్మిట్లో భాగంగా ఆధ్యాత్మిక ఆర్గనైజేషన్కి సంబంధించి ఆధ్యాత్మిక సంస్థల నుంచి యువకులను ఈ అవేర్నెస్ క్యాంపెయిన్లో, ఈ అవగాహన కార్యక్రమంలో పాలు పంచుకునేలా చేయాలి అని చెప్పేసి ఒక సమ్మిట్ని నిర్వహిస్తూ ఉన్నారు యూనియన్ యూత్ అఫైర్స్ మంత్రిత్వ శాఖ. మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్, యువజన వ్యవహారాలు మరియు క్రీడా మంత్రిత్వ శాఖ ఈ సమ్మిట్ని ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో ఈ సమ్మిట్ నిర్వహిస్తూ ఉన్నారు. ఇది 3 రోజుల పాటు జరుగుతూ ఉంది. ఇవాళ మొదలైంది 18 to 28 జూలై వరకు. ఇక ఈ సమ్మిట్లో భాగంగా 3 రోజుల తర్వాత, ఈ సమ్మిట్ ముగిసిన తర్వాత కాశీ డిక్లరేషన్ని కూడా వీళ్ళు తీసుకురాబోతూ ఉన్నారట. కాశీ డిక్లరేషన్. ఈ కాశీ డిక్లరేషన్లో భాగంగా భారతదేశాన్ని డ్రగ్స్ లేని దేశంగా మార్చడానికి కొన్ని లక్ష్యాలను నిర్దేశించుకోబోతూ ఉన్నారు ఈ కాశీ డిక్లరేషన్. ఇక ఈ సమ్మిట్లో ఓవరాల్గా 100 రిలీజియస్ ఆర్గనైజేషన్స్ నుంచి 100 మత సంస్థల నుంచి సుమారుగా 500 మంది యువత ఇందులో పాల్గొంటూ ఉన్నారు. వాళ్ళు తమ అభిప్రాయాలను, తమ స్ట్రాటజీస్ని ఇక్కడ వివరించబోతూ ఉన్నారు. ఇక స్టాటిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి మినిస్టర్స్ కూడా తెలుసుకోవాలి. యూనియన్ యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్ మినిస్టర్ ఇండియాలో ప్రస్తుతం డాక్టర్ మన్సుఖ్ మాండవియా గారు. ఇక వికసిత్ భారత్, ఇది టార్గెట్ ఇయర్, ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. వికసిత్ భారత్ మనము 2047 కల్లా సాధించాలి అనుకుంటున్నాము. 2047 కల్లా భారతదేశానికి స్వాతంత్రం వచ్చి అప్పటికి 100 ఏళ్ళు పూర్తవుతున్న సందర్భంగా. నెక్స్ట్ వన్, స్టేట్ స్పెసిఫిక్. తెలంగాణకు 2 స్వచ్ఛ అవార్డులు వచ్చాయి. నిన్న తెలుసుకున్నాము. మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ మంత్రిత్వ శాఖ 9వ ఎడిషన్ స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డ్స్ 2024-25ని ప్రకటించింది. ఓవరాల్గా 78 అవార్డ్స్, 78 అవార్డులను 4 కేటగిరీలలో ప్రకటించిందని చెప్పేసి తెలుసుకున్నాం. అందులో భాగంగా
తెలంగాణకు 2 స్వచ్ఛ అవార్డులు వచ్చాయి. అదే ఆంధ్రప్రదేశ్కి అయితే 5 స్వచ్ఛ అవార్డులు వచ్చాయి. ఆల్రెడీ తెలుసుకున్నాం. బట్ తెలంగాణకు వచ్చిన 2 స్వచ్ఛ అవార్డుల గురించి తెలుసుకోవాలి. తెలంగాణకు 2 స్వచ్ఛ అవార్డులు, ఆంధ్రప్రదేశ్కు 5 స్వచ్ఛ అవార్డులు. ఓవరాల్గా 4 కేటగిరీస్ మనం ఏమని డిస్కస్ చేసుకున్నాం. 4 కేటగిరీలు వచ్చేసి, ఒక కేటగిరీ సూపర్ స్వచ్ఛ లీగ్ సిటీ, రెండవ కేటగిరీ వచ్చేసి స్వచ్ఛ షహర్, షహర్ అంటే స్టేట్, స్వచ్ఛ షహర్ అనే కేటగిరీ. మరొకటి వచ్చేసి స్పెషల్ కేటగిరీ. స్పెషల్ కేటగిరీలో బెస్ట్ గంగా టౌను, బెస్ట్ కంటోన్మెంట్ బోర్డు, బెస్ట్ సఫాయి మిత్ర అవార్డు, స్పెషల్ రికగ్నిషన్ మహాకుంభకు వచ్చింది, ప్రత్యేక గుర్తింపు. ఇక 4వ కేటగిరీ వచ్చేసి స్టేట్ లెవెల్లో, రాష్ట్ర స్థాయిలో మినిస్టీరియల్ అవార్డ్స్ అని చెప్పేసి ఇచ్చారు. దానినే ఆ స్టేట్ లెవెల్ అవార్డ్స్నే ప్రామిసింగ్ స్వచ్ఛ షహర్ ఆఫ్ ద స్టేట్గా పరిగణించవచ్చు. ఆ 4వ కేటగిరీ ఏదైతే ఉందో మినిస్టీరియల్ అవార్డ్స్ స్టేట్ లెవెల్ ఉంది కదా, దాన్ని మనము ప్రామిసింగ్ స్వచ్ఛ షహర్ ఆఫ్ ద స్టేట్గా గుర్తించవచ్చు దాన్ని. ఇప్పుడు ఈ కేటగిరీలో ప్రామిసింగ్ స్వచ్ఛ షహర్ ఆఫ్ ద స్టేట్ కేటగిరీలో హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్కి అవార్డు లభించింది. ఇక స్పెషల్ కేటగిరీలలో బెస్ట్ కంటోన్మెంట్ బోర్డులో సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డుకి వచ్చింది. సో దీనితో 2 స్వచ్ఛ అవార్డులు. ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే 5 స్వచ్ఛ అవార్డులు. సూపర్ స్వచ్ఛ లీగ్ సిటీలో భాగంగా విజయవాడకు 10 లక్షలు అంతకంటే ఎక్కువ జనాభా ఉన్న కేటగిరీలో విజయవాడకు, 3 లక్షల నుంచి 10 లక్షల జనాభా కేటగిరీ సూపర్ స్వచ్ఛ లీగ్ సిటీలో గుంటూరుకు, అలానే 50,000 నుంచి 3 లక్షల వరకు ఎక్కువ 50,000 నుంచి 3 లక్షల వరకు జనాభా ఉన్న సూపర్ స్వచ్ఛ లీగ్ సిటీలో తిరుపతికి, అలానే మినిస్టీరియల్ అవార్డ్స్ స్టేట్ లెవెల్లో విశాఖపట్నంకు, రాజమహేంద్రవరంకి అవార్డ్స్ వచ్చాయని చెప్పేసి మనం నిన్న తెలుసుకున్నాం. సో ఇక్కడ ఇవి డైరెక్ట్గా గుర్తుపెట్టుకుంటే సరిపోద్ది. ఇక ఇక్కడ ఒక చిన్న క్వశ్చన్ మనం నిన్న డిస్కస్ చేసినదే, స్వచ్ఛ భారత్ అభియాన్ని ఎప్పుడు లాంచ్ చేశారు? స్వచ్ఛ భారత్ అభియాన్ని ఏ సంవత్సరంలో లాంచ్ చేశారు? దీనికి ట్రై చేయండి క్వశ్చన్కి ఆన్సర్. ఇక నెక్స్ట్ వన్ స్టేట్ స్పెసిఫిక్ అగైన్. ఇప్పుడు ఆంధ్రాకి సంబంధించి గ్రీన్ హైడ్రోజన్ సమ్మిట్. ఆంధ్రప్రదేశ్లో గ్రీన్ హైడ్రోజన్ సమ్మిట్ని ఇవాళ అమరావతికి దగ్గరలో ఉన్న మంగళగిరి నియోజకవర్గంలో ఉన్న ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో ఇవాళ ఏపీ చీఫ్ మినిస్టర్ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించారు, దీన్ని లాంచ్ చేశారు. ఈ గ్రీన్ హైడ్రోజన్ సమ్మిట్ ముఖ్య ఉద్దేశము ఇండియాలో అలానే ఆంధ్రప్రదేశ్లో గ్రీన్ హైడ్రోజన్ సెక్టార్ని చాలా అభివృద్ధి చేయాలి, డెవలప్ చేయాలి అని చెప్పేసి టార్గెట్గా పెట్టుకున్నారు. ఇది 2 రోజుల పాటు జరగబోతా ఉంది ఈ సమ్మిట్. ఇవాళ మొదలైంది జూలై 18 నుంచి జూలై 19 వరకు. దీన్ని ఆర్గనైజ్ చేస్తూ ఉన్న వాళ్ళు, దీన్ని నిర్వహిస్తూ ఉన్న వాళ్ళు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్, అలానే మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూబుల్ ఎనర్జీ మంత్రిత్వ శాఖ, న్యూ అండ్ రెన్యూబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఎన్ఆర్ఈడి క్యాప్. అంటే ఇది ఆంధ్రప్రదేశ్లో పునరుత్పాదక శక్తి వనరులని అభివృద్ధి చేయడానికి ఒక కార్పొరేషన్. అలానే ఐఐటి తిరుపతి మరియు ఐసర్ తిరుపతి, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ తిరుపతిలో ఉంది ఇది ఐసర్ తిరుపతి. అలానే తమిళనాడులో ప్రధానంగా హెడ్ క్వార్టర్స్గా ఉన్న ఎస్ఆర్ఎం ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎస్ఆర్ఎం యూనివర్సిటీ తమిళనాడుకు చెందినది. ఇక్కడ ఆంధ్రాలో కూడా ఒక బ్రాంచ్ని ఏర్పాటు చేశారు. ఎస్ఆర్ఎం ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ తమిళనాడుతో కలిసి ఈ గ్రీన్ హైడ్రోజన్ సమ్మిట్ని నిర్వహిస్తూ ఉన్నారు. సో ఎక్కడ నిర్వహిస్తూ ఉన్నారంటే ఆంధ్రప్రదేశ్. అయితే ఇక్కడ తెలుసుకోవాల్సింది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అసలు గ్రీన్ హైడ్రోజన్ అంటే ఏంటో తెలుసుకోవాలి. ఎందుకంటే మొన్ననే ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఎగ్జామ్ నోటిఫికేషన్ కూడా విడుదలయ్యింది. ఏ ఎగ్జామ్లో తీసుకున్న ఎనర్జీ రిసోర్సెస్ అనేది కీలకమైన చాప్టర్. ఆ ఎనర్జీ రిసోర్సెస్లో క్లీన్ ఎనర్జీ రిసోర్సెస్లో భాగంగా హైడ్రోజన్ ఎనర్జీ గురించి తప్పకుండా చదవాలి. అసలు హైడ్రోజన్ ఎనర్జీ అంటేనే అసలు అంత ఈజీగా అర్థం కాదు, కొద్ది కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. హైడ్రోజన్ ఎనర్జీ అంటే మన యూనివర్స్లో ఉన్న, మన విశ్వంలో ఉన్న, అట్మాస్ఫియర్లో ఉన్న హైడ్రోజన్ని ఉపయోగించుకొని ఎనర్జీని ఉత్పత్తి చేస్తే దాన్ని హైడ్రోజన్ ఎనర్జీ అంటారు. హైడ్రోజన్ ఇది పీరియాడిక్ టేబుల్లో ఫస్ట్ ఎలిమెంట్. పీరియాడిక్ టేబుల్, కెమిస్ట్రీలో పీరియాడిక్ టేబుల్ చదువుతాం కదా, ఆ పీరియాడిక్ టేబుల్లో అటామిక్ నెంబర్ 1గా ఉన్నదే హైడ్రోజన్.
ఈ విశ్వంలో అత్యంత ఎక్కువగా లభించే ఎలిమెంట్ ఏదైనా ఉందంటే హైడ్రోజన్. మోస్ట్ అబండెంట్ ఎలిమెంట్ ఇన్ దిస్ యూనివర్స్ ఈజ్ హైడ్రోజన్. అయితే హైడ్రోజన్ అనేది ఫ్రీగా లభించదు, అంటే సింగిల్గా దొరకదు. అది మిగతా కాంపౌండ్స్తో కలిసే ఇది లభ్యమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ రూపంలోనే హైడ్రోజన్ మనకి ఉంటుంది, అంతేగాని సింగిల్గా హైడ్రోజన్ అనేది యూనివర్స్లో ఉండదు. బట్ ఇప్పుడు ఈ వాటర్గా ఉంది, ఇది వాటర్గా, దీన్ని మనం సెపరేట్ చేయాలి. ఈ వాటర్ నుంచి హైడ్రోజన్ని సెపరేట్ చేయాలి. దీనికోసం ఎలక్ట్రోలైసిస్ అనే ఒక ప్రాసెస్ని, ఎలక్ట్రోలైసిస్ అనే ప్రాసెస్ ద్వారా వాటర్ నుండి హైడ్రోజన్ని విడగొడతారు. అప్పుడు హైడ్రోజను ఆక్సిజను విడిపోతాయి. ఇప్పుడు అయితే డైరెక్ట్గా ఇప్పుడు వచ్చిన హైడ్రోజన్ని కూడా మనము యూజ్ చేయలేము. ఇప్పుడు వాటర్ నుంచి విడగొట్టాము, కానీ ఈ హైడ్రోజన్ని డైరెక్ట్గా మనము ఎనర్జీగా ఉపయోగించలేము. దీన్ని ఎనర్జీగా కన్వర్ట్ చేయాలి అంటే ఫ్యూయల్ సెల్స్ని వాడతారు. ఫ్యూయల్ సెల్స్ని, ఈ ఫ్యూయల్ సెల్స్ అంటే బ్యాటరీస్ టైపే. ఇక్కడ హైడ్రోజన్ని ఇప్పుడు మనం ఏదైతే ఎలక్ట్రోలైసిస్ ప్రాసెస్ ద్వారా విడగొట్టామో హైడ్రోజన్ని, ఆ హైడ్రోజన్ని ఫ్యూయల్గా ఇంధనంగా ఉపయోగించుకొని ఆక్సిజన్ని ఆక్సిడైజర్గా ఉపయోగించుకొని ఎనర్జీని ఉత్పత్తి చేస్తే, ఎలక్ట్రిసిటీని ఉపయోగించుకొని లైక్ సోలారు, విండు అటువంటి ఎనర్జీని ఉపయోగించుకొని ఎలక్ట్రిసిటీని ఉత్పత్తి చేస్తే దాన్నే గ్రీన్ హైడ్రోజన్ అంటారు. గుర్తుపెట్టుకోండి, గ్రీన్ హైడ్రోజన్ అంటే సోలారు, విండు అటువంటి రెన్యూబుల్ ఎనర్జీ రిసోర్సెస్ని ఉపయోగించి ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేస్తే దాన్ని గ్రీన్ హైడ్రోజన్ అంటారు. మరి అదే పింక్ హైడ్రోజన్ అంటే న్యూక్లియర్ ఎనర్జీని ఉపయోగించుకొని ఉత్పత్తి చేస్తే దాన్ని పింక్ హైడ్రోజన్. అదే బ్లాక్ ఆర్ గ్రే హైడ్రోజన్ అంటే ఫాజిల్ ఫ్యూయల్స్, శిలాజ ఇంధనాలు, కోలు అటువంటి వాటిని ఉపయోగించుకొని ఉత్పత్తి చేస్తే దాన్ని బ్లాక్ ఆర్ గ్రే హైడ్రోజన్ అంటారు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఇక గ్రీన్ హైడ్రోజన్కి సంబంధించి ఏమైనా స్కీమ్స్ ఉన్నాయా? డెఫినెట్లీ తెలుసుకోవాలా. దీనికోసం నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ని యూనియన్ గవర్నమెంట్ లాంచ్ చేసింది. నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్, జాతీయ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ని 2023 జనవరి 4న లాంచ్ చేయడం జరిగింది. దీనికోసం 19,744 crore 19,744 కోట్లు కేటాయించారు ఈ స్కీమ్ కోసం. దీని ముఖ్య ఉద్దేశము సంవత్సరానికి 5 మిలియన్ మెట్రిక్ టన్నుల గ్రీన్ హైడ్రోజన్ని, సంవత్సరానికి కనీసం 5 మిలియన్ మెట్రిక్ టన్నుల గ్రీన్ హైడ్రోజన్ని ఉత్పత్తి చేయాలి. అలానే ఈ గుర్తుపెట్టుకోండి, టార్గెట్ ఇయర్ 2030. అలానే 2030 కల్లా 2030 కల్లా 125 గిగావాట్ల 125 గిగావాట్ల సామర్థ్యం కలిగిన హైడ్రోజన్ ఇంక్లూడింగ్ రెన్యూబుల్ ఎనర్జీని మనం ఉత్పత్తి చేయాలి. ఓవరాల్గా హైడ్రోజన్ ఎనర్జీ అంటే రెన్యూబుల్ ఎనర్జీ కదా, ఎందుకంటే ఈ విశ్వంలో అబండెంట్గా చాలా ఎక్కువ దొరుకుతుంది కాబట్టి హైడ్రోజన్ ఎనర్జీ అనేది రెన్యూబుల్ ఎనర్జీ. అలానే ఈ హైడ్రోజన్ ఎనర్జీ సెక్టార్లో 8 లక్షల కోట్ల పెట్టుబడుల్ని ఆకర్షించాలి. 8 lakh crore ఇన్వెస్ట్మెంట్, 6 lakh జాబ్స్ని క్రియేట్ చేయాలి, 6 లక్షల జాబ్స్ని క్రియేట్ చేయాలి 2030 కల్లా. అలానే 2030 కల్లా 1 lakh crore విలువైన 1,00,000 కోట్ల విలువైన ఫాజిల్ ఫ్యూయల్ ఇంపోర్ట్స్ని మనం తగ్గించుకోవాలి. అంటే 2030 కల్లా 1,00,000 కోట్ల విలువైన శిలాజ ఇంధనాలు, కోలు, ఆయిల్ అటువంటి వాటిని మనం దిగుమతి చేసుకోకుండా ఇది ఉపయోగపడుతుంది. అలానే 50 మిలియన్ మెట్రిక్ టన్నుల యాన్యువల్ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ని కూడా తగ్గించవచ్చు. సంవత్సరానికి 50 మిలియన్ మెట్రిక్ టన్నుల కర్బన ఉద్గారాల్ని వాతావరణంలోకి విడుదల చేయకోకుండా ఈ మిషన్ హెల్ప్ అవుతుంది. ఇది నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్కి సంబంధించి. ఇక భారతదేశంలోనే ఫస్ట్ గ్రీన్ హైడ్రోజన్ హబ్, భారతదేశంలో ఇండియాస్ ఫస్ట్ గ్రీన్ హైడ్రోజన్ హబ్ ఈ మిషన్ కింద ఎక్కడ ఏర్పాటు చేశారు అంటే ఆంధ్రప్రదేశ్లోని అనకాపల్లి జిల్లా పుడిమాక వద్ద 2025 జనవరిలో ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు అనకాపల్లి జిల్లా పుడిమాక వద్ద భారతదేశపు ఫస్ట్ గ్రీన్ హైడ్రోజన్ హబ్ని పుడిమాక వద్ద ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు లాంచ్ చేశారు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, ఇది ఎకానమీకి సంబంధించి. భారతదేశంలో యువ ఎంటర్ప్రెన్యూర్స్, యంగ్ ఎంటర్ప్రెన్యూర్స్, హురూన్ ఇండియా భారతదేశంలో 30 ఏళ్ల వయసున్న వాళ్ళు, అండర్ 30 years 30 ఏళ్లలోపు వయసు ఉన్న యువ పారిశ్రామికవేత్తల్ని లిస్టు విడుదల చేసింది. యువ పారిశ్రామికవేత్తల లిస్టు ఓవరాల్గా 79 మెంబర్స్తో 79 మందితో ఈ లిస్టుని విడుదల చేయడం జరిగింది.
అండర్ 30 ఇయర్స్. ఇందులో టాప్ 10 యంగెస్ట్ ఎంటర్‌ప్రెన్యూర్స్ ఇన్ ఇండియా. భారతదేశంలో 30 ఏళ్ల లోపు వయసున్న టాప్ 10 యువ పారిశ్రామికవేత్తలు యంగెస్ట్ ఎంటర్‌ప్రెన్యూర్స్ మనం తెలుసుకోవాలి లిస్ట్. ఫస్ట్ ప్లేస్లో వచ్చేసి జెప్టో ఫౌండర్ కైవల్య వోహ్రా గారు. ఇక్కడ జెప్టో అనేది ఏంటి? జెప్టో అనేది ఇది ఒక క్విక్ కామర్స్ సంస్థ. మనము గ్రాసరీస్, మనకు అవసరమైన వస్తువులు, స్నాక్స్ ఇవన్నీ కూడా జెప్టో నుంచి ఆర్డర్ చేసుకోవచ్చు. జెప్టో, బ్లింకిట్ అలాగా. ఫస్ట్ ప్లేస్లో జెప్టో ఫౌండరు కైవల్య వోహ్రా గారు. సెకండ్ ప్లేస్లో కూడా జెప్టో ఇంకొక ఫౌండర్, ఇద్దరున్నారు దీనికి, ఇంకొక జెప్టో ఫౌండరు అదిత్ పలిచా గారు. థర్డ్ ప్లేస్లో ఏవిఆర్ శ్రీ స్మరణ్. ఈయన ఏవిఆర్ స్వర్ణమహల్ జ్యువెలర్స్ కంపెనీ ఓనరు. సో మనకి టాప్ 3 గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఇక భారతదేశంలో 30 ఏళ్లలోపు వయసున్న యువ పారిశ్రామికవేత్తలు ఈ లిస్టులో అత్యధికంగా ముంబై నుంచి ఉన్నారు. ముంబై నుంచి 15 మంది యంగెస్ట్ ఎంటర్‌ప్రెన్యూర్స్ ఈ జాబితాలో చోటు సంపాదించుకున్నారు. ఇక యంగెస్ట్ ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్ ఈ హురూన్ ఇండియా లిస్టు ప్రకారము దేవికా గోలప్ గారు. ఈమె ఆప్ట్రా స్కాన్ అనే స్టార్టప్ కంపెనీ ఓనర్ దేవికా గోలప్ గారు. ఈమె ఈ హురూన్ ఇండియా అండర్ 30 లిస్టులో అత్యంత పిన్న వయస్కురాలైన మహిళా పారిశ్రామికవేత్త. ఇక జెప్టో, బ్లింకిట్, అమెజాన్ ఇటీవల క్విక్ కామర్స్ రంగంలో కూడా ఎంటర్ అయ్యాయని చెప్పేసి తెలుసుకున్నాం. అమెజాన్ ఇటీవలే ఢిల్లీలో క్విక్ కామర్స్ సర్వీసెస్ని ప్రారంభించింది. 10 నిమిషాలలో డెలివరీ చేసే సర్వీసెస్ని అమెజాన్ ఫస్ట్ బెంగళూరులో పైలట్ ప్రాజెక్ట్గా లాంచ్ చేసింది. బెంగళూరులో సక్సెస్ అయిన తర్వాత ఇప్పుడు ఢిల్లీలో కూడా లాంచ్ చేసింది. ఇప్పుడు ఒక క్వశ్చన్ చూద్దాం. ఇది ఆసియాలోనే అతిపెద్ద జంగల్ సఫారీకి సంబంధించి మనం డిస్కస్ చేసుకున్న కాన్సెప్టే. ఆసియాలోనే అతిపెద్ద జంగల్ సఫారీని ఆరావళి పర్వతాలలో ఏ రాష్ట్రం అభివృద్ధి చేస్తోంది? విచ్ స్టేట్ ఇన్ ద కంట్రీ ఈజ్ డెవలపింగ్ ఏషియాస్ లార్జెస్ట్ జంగల్ సఫారీ ఇన్ ఆరావలీస్? ఆప్షన్ ఏ రాజస్థాన్, ఆప్షన్ బి గుజరాత్, ఆప్షన్ సి పంజాబ్, ఆప్షన్ డి హర్యానా. మనం డిస్కస్ చేసుకున్నాం, ఇది తప్పకుండా ట్రై చేయండి. అలానే ఆరావళి హిల్స్కి సంబంధించి ఈ ఆరావళి పర్వతాలు ఎన్ని రాష్ట్రాలలో ఉన్నాయి అది ట్రై చేయండి. అలానే ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు ఇటీవల ఆరావళి కొండల్ని సంరక్షించడానికి, కాపాడడానికి ఆరావళి గ్రీన్ వాల్ ప్రాజెక్ట్ పేరిట ఒక ప్రాజెక్ట్ని లాంచ్ చేశారు. అది ఏ రోజున లాంచ్ చేశారు? ఒక హింట్, అది ప్రపంచ పర్యావరణ దినోత్సవం వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే రోజున ప్రారంభించారు మోడీ గారు. ఆ వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే ఎప్పుడో అది కామెంట్ చేయండి కామెంట్ సెక్షన్లో. సో ఓవరాల్గా 3 క్వశ్చన్స్ లింక్ అయ్యాయి. సో మీకు హెల్ప్ అవుతుంది. ఇక నిన్నటి క్వశ్చన్కి వచ్చేసి మనము ఆన్సర్ చూద్దాం. ఆసియాలోనే అతివృద్ధ ఏనుగు వత్సల మరణించింది, ఎక్కడ మరణించింది? ఆసియాస్ ఓల్డెస్ట్ ఎలిఫెంట్ వత్సల మధ్యప్రదేశ్లోని పన్నా టైగర్ రిజర్వ్లో మరణించింది. ఇక ఈ ఏషియన్ ఎలిఫెంట్ వచ్చేసి గుర్తుపెట్టుకోండి, ఐయూసిఎన్ స్టేటస్. ఆసియా ఏనుగు ఐయూసిఎన్ స్థితి ఎండేంజర్డ్, అంటే ఇది ప్రమాదంలో ఉంది అన్న విషయం గుర్తుపెట్టుకోండి. ఐయూసిఎన్ స్టేటస్ చాలా ఇంపార్టెంట్. ఇక ప్రాజెక్ట్ ఎలిఫెంట్ అంటే 1992లో ప్రారంభమైంది. ఇక అలానే మిగతా 3 ఆప్షన్స్. కౌండిన్యా వైల్డ్ లైఫ్ శాంక్చురీ, ఇది ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లాలో ఉంది. దీనికి ఒక సిగ్నిఫికెన్స్, ఒక ప్రాముఖ్యత ఉంది. ఆంధ్రప్రదేశ్లో ఆసియా ఏనుగులు, ఏషియన్ ఎలిఫెంట్స్ ఉండే ఏకైక వైల్డ్ లైఫ్ శాంక్చురీ కౌండిన్యా వైల్డ్ లైఫ్ శాంక్చురీ. ఇందులో భాగమే రాయలా ఎలిఫెంట్ రిజర్వ్ అనేది ఇందులో భాగము. ఇక రణతంబోర్ నేషనల్ పార్క్, ఇది రాజస్థాన్. ఇక సిమ్లీపాల్ టైగర్ రిజర్వ్ ఒడిషా, దీనికి కూడా ఒక సిగ్నిఫికెన్స్ ఉంది. ఇది ఇండియాలో 107వ నేషనల్ పార్క్, 107th నేషనల్ పార్క్ సిమ్లీపాల్ టైగర్ రిజర్వ్. నెక్స్ట్ వన్, బయోటెక్నాలజీకి సంబంధించి, సైన్స్ అండ్ టెక్నాలజీ కరెంట్ అఫైర్స్కి సంబంధించి బయోటెక్నాలజీలో ఒక రెవల్యూషన్ అని చెప్పవచ్చు. మెడికల్ హిస్టరీలోనే ఒక విప్లవం అని చెప్పవచ్చు. ప్రపంచంలోనే తొలిసారి 3 వ్యక్తుల డిఎన్ఏతో 8 మంది పిల్లలు జన్మించారు యూకేలో. యూకే కంట్రీ, యునైటెడ్ కింగ్డమ్ కంట్రీలో ప్రపంచంలోని తొలిసారిగా 3 వ్యక్తుల డిఎన్ఏతో 8 మంది పిల్లలు జన్మించారంట.
జనరల్గా డిఎన్ఏ అసలు 3 వ్యక్తుల డిఎన్ఏతో జన్మింపజేయడానికి రీజన్ ఏంటి? మనం చూస్తూ ఉన్నాం ఇవాళ రోజున చాలామంది పేరెంట్స్లలో జన్యు లోపాలు ఎక్కువగా వస్తూ ఉన్నాయి, జెనెటిక్ డిజార్డర్స్. ఫర్ ఎగ్జాంపుల్ సికిల్ సెల్ అనీమియా, తలస్సేమియా అటువంటివి. ముఖ్యంగా మైటోకాండ్రియల్ డిఎన్ఏ డిసీజెస్. మైటోకాండ్రియల్ డిఎన్ఏ డిసీజెస్ అంటే మైటోకాండ్రియా అంటే ఏంటి? మనకి బయాలజీలో చదివి ఉంటాం. మైటోకాండ్రియాని పవర్ హౌసెస్ ఆఫ్ ద సెల్ అంటారు. మైటోకాండ్రియాని పవర్ హౌసెస్ ఆఫ్ ద సెల్ అంటారు. అంటే ఇవి మన కణాలు, ఆ సెల్స్ నిర్మింపబడాలి అంటే, సెల్స్ ఫార్మ్ అవ్వాలి అంటే మైటోకాండ్రియా అనేది కీలకమైన భాగము. ఇలా ఉంటుంది మైటోకాండ్రియా. ఇది ఒక సెల్ అనుకుంటే ఇది ఒక ఔటర్ మెంబ్రేన్ అనుకుంటే ఇలా ఉంటుంది కదా మైటోకాండ్రియా. ఈ మైటోకాండ్రియా అనేది మన కణాలు నిర్మింపబడాలి, ఫార్మ్ అవ్వాలంటే ఇది చాలా కీలకం. బట్ ఇది ఎక్కడ ఉంటుంది? మన డిఎన్ఏలో డిఆక్సిరైబో న్యూక్లిక్ యాసిడ్ డిఎన్ఏలో మన జెనెటిక్ ఇన్ఫర్మేషన్ అంతా స్టోర్ అయి ఉంటుందని చెప్పేసి నిన్న తెలుసుకున్నాం ఐవీఎఫ్ టెక్నాలజీలో భాగంగా. ఈ డిఎన్ఏలో జెనెటిక్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అయితే ఇక్కడ ఈ మైటోకాండ్రియా లోపాలు ఉంటాయి, కొంతమందికి మైటోకాండ్రియల్ డిఎన్ఏ లోపాలు ఉంటాయి. ఆ లోపాలు ఉన్న తల్లులకి పిల్లలు పుట్టరు. సో ఆ పిల్లలు పుట్టాలి అంటే ఇన్విట్రో ఫర్టిలైజేషన్ టెక్నిక్ని ఉపయోగించి తొలిసారిగా 3 వ్యక్తుల డిఎన్ఏను తీసుకొని 8 మంది పిల్లలకు జన్మింపజేశారు. మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ ప్రొసీజర్ తెలుసుకోవాలి. దీన్నే 3 పేరెంట్ బేబీ అంటారు. 3 పేరెంట్ బేబీ. అయితే ఇక్కడ ఫస్ట్ ప్రొసీజర్ ఎలా చేశారు అంటే, ఇక్కడ మదర్ ఉంది. ఈ మదర్కి ఆమె డిఎన్ఏలో మైటోకాండ్రియా డిఎన్ఏ లోపం ఉంది. అయితే ఆ మదర్ యొక్క ఎగ్ని తీసుకొని, ఆమె అండాన్ని తీసుకొని ఫాదర్ యొక్క స్పర్మ్తో, తండ్రి యొక్క వీర్య కణాలతో ఆ అండాన్ని ల్యాబ్లో దాన్ని ఫలదీకరణం చెందించారు, ఫర్టిలైజేషన్ చేశారు. చేసిన తర్వాత ఆ ల్యాబొరేటరీ నుంచి పేరెంట్స్ జీన్స్ తీసుకొని, తల్లి తండ్రి జీన్స్ తీసుకొని, అది న్యూక్లియస్ అంటారు కదా, ఈ జీన్స్ని న్యూక్లియస్ అంటారు. ఆ న్యూక్లియస్ని తీసుకొని ఏం చేస్తున్నారు అంటే థర్డ్ మదర్, ఇంకొక ఆమె డోనార్ ఉమెన్, దాత మహిళ యొక్క అండంలో ప్రవేశపెడుతున్నారు. ఈ దాత మహిళ యొక్క అండంలో దీన్ని ప్రవేశపెట్టిన తర్వాత ఈమెకి గుర్తుపెట్టుకోండి, ఈమెకి హెల్తీ మైటోకాండ్రియా డిఎన్ఏ ఉంటుంది, ఈమెకి ఆరోగ్యకరమైన మైటోకాండ్రియా డిఎన్ఏ ఉంటుంది. ఈమె ఎగ్గులో ప్రవేశపెట్టిన తర్వాత ఆ ఎంబ్రియో ఏదైతే ఉందో అక్కడ ఫలదీకరణం చెందిన తర్వాత ఆ రీకన్స్ట్రక్టెడ్ ఎంబ్రియో పునర్నిర్మించబడ్డ ఎంబ్రియోని తీసుకుని పోయి మళ్ళా తిరిగి ఎక్కడైతే ఆమెకి లోపం ఉందో, మైటోకాండ్రియా డిఎన్ఏ లోపమున్న ఒరిజినల్ మదర్, ఆమె యొక్క అండంలో ప్రవేశపెడతారు. ప్రవేశపెట్టినప్పుడు పిల్లలు పుట్టడం జరుగుతుంది. సో అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది, ఈ 3 వ్యక్తుల డిఎన్ఏ తీసుకున్నప్పటికీ కూడా ఈ డోనార్ ఉమెన్ ఎవరైతే ఉందో, ఈ దాత మహిళ, ఈమె గర్భంలో ప్రవేశపెడుతున్నారు కదా అండాన్ని, ఆమె డిఎన్ఏ కేవలం 0.1% మాత్రమే పుట్టబోయే పిల్లలకు వస్తుందట. ఇక రిమైనింగ్ 99%, ఆల్మోస్ట్ 99% డిఎన్ఏ ఈ మైటోకాండ్రియా డిఎన్ఏ లోపమున్న తల్లి డిఎన్ఏ, తండ్రి డిఎన్ఏనే వస్తుంది. డోనార్ మహిళ, ఈ దాత మహిళ డిఎన్ఏ కేవలం 0.1%. అయినప్పటికీ కూడా 3 పేరెంట్ బేబీగా కన్సిడర్ చేస్తారు. బట్ అదొక కాంట్రవర్షియల్ టర్మ్ అనమాట, అంటే వివాదాస్పదమైన పదము. ఎందుకంటే జస్ట్ కేవలం 0.1% వస్తుంది కదా, మీరు 3 పేరెంట్ బేబీ ఎలా వాడతారు ఆ పదం అని కూడా శాస్త్రవేత్తలు చెప్తా ఉన్నారు. సో ఇక గుర్తుపెట్టుకోవాల్సింది ఇన్విట్రో ఫర్టిలైజేషన్ టెక్నిక్. సో ఇక ఏ కంట్రీ అంటే యూకే అన్న విషయం గుర్తుపెట్టుకోండి. ఇక బయాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో మైటోకాండ్రియా వాడు అడుగుతాడు ఎగ్జామ్లో, జనరల్ సైన్స్ ఎగ్జామ్స్లో, కింది వాటిలో పవర్ హౌసెస్ ఆఫ్ ద సెల్ అని ఏ దాన్ని అంటారని చెప్పేసి మైటోకాండ్రియా అట్లా డిఫరెంట్ ఇస్తాడు. నెక్స్ట్ వన్, డిఫెన్స్కి సంబంధించి కాలాష్నికోవ్ AK-203 రైఫల్స్. AK-203 రైఫల్స్, కాలాష్నికోవ్ సిరీస్ రైఫిల్స్. ఇవి మీరు KGF 2 సినిమా చూస్తే KGF 2 సినిమాలో కూడా హీరో వాడిన రైఫిల్స్ని కాలాష్నికోవ్ అని అంటాడు ఒకతను. సో కాలాష్నికోవ్ అనేవి చాలా మోడ్రన్ రైఫిల్స్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ AK-47 ఉన్నాయి కదా, ఆ AK-47 రైఫిల్స్
కాలాష్నికోవ్ సిరీస్ రైఫిల్స్. ఇవి రష్యాకు చెందినవి, రష్యాలో వీటిని తయారు చేస్తారు. అయితే ఇప్పుడు ఇండియన్ ఆర్మీ కోసము రష్యా సహకారంతో వీటిని తయారు చేస్తూ ఉన్నారు. 2021లో 2021 సంవత్సరంలో రష్యాతో ఇండియన్ గవర్నమెంటు 5,200 కోట్ల డీల్ కుదుర్చుకునింది. 5,200 crore డీల్. ఆ డీల్లో భాగంగా 2032 అక్టోబర్ కల్లా 2032 అక్టోబర్ కల్లా 6.01 lakh AK-203 రైఫిల్స్ని మేము అందిస్తామని చెప్పేసి ఇండియా రష్యా సహకారంతో ఏర్పాటైన ఒక కంపెనీ ప్రకటించింది. 2032 అక్టోబర్ కల్లా 6.01 lakh AK-203 రైఫిల్స్ అందించారు. అయితే దీనికోసం వీటిని జాయింట్గా ప్రొడ్యూస్ చేయడం కోసం, సంయుక్తంగా ఉత్పత్తి చేయడం కోసము ఉత్తరప్రదేశ్లోని అమేథీ కాన్స్టిట్యుయెన్సీలో, ఉత్తరప్రదేశ్లోని అమేథీ ప్రాంతంలో ఇండో రష్యన్ రైఫిల్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఏర్పాటు చేశారు. ఇండో రష్యన్ రైఫిల్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. ఈ జాయింట్ కంపెనీ ఉత్పత్తి చేస్తూ ఉంది. ఈ నెల రాబోయే 2 వారాలలో ఆర్మీకి 7,000 అందిస్తాము, 7,000 రైఫిల్స్ అని. ఆల్రెడీ 48,000 రైఫిల్స్ అందజేశారు. మరో 7,000 ఇక 2 వారాల్లో అందిస్తారట. ఓవరాల్గా గడువు కన్నా 22 నెలల ముందే మొత్తం అందజేస్తామని చెప్పేసి ఈ కంపెనీ ప్రకటించింది. అయితే ఇక్కడ ఒక ప్రాముఖ్యత ఉంది. ఇంతకుముందు మనం గతంలో ఇన్సాస్ రైఫిల్స్ అనే వాడేవాళ్ళం. ఇన్సాస్ ఆ ఇన్సాస్ రైఫిల్స్ ప్లేస్లోనే AK-203 రైఫిల్స్ని మనం తెచ్చుకుంటున్నాం. ఎందుకంటే అత్యంత మోడర్నైజ్డ్ వర్షన్, ఈ కాలాష్నికోవ్ సిరీస్కి అప్గ్రేడెడ్ వర్షన్ అని చెప్పవచ్చు AK-203. ఇక ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి రష్యా చాలా కీలకం. మనకి డిఫెన్స్ పరంగా చూస్తే రష్యా నుంచి మనము చాలా తెచ్చుకుంటా ఉన్నాం. ఇటీవల నాటో చీఫ్ మార్క్ రుట్టే గారు కూడా ప్రకటించారు. ఏమని ప్రకటించారు? రష్యాతో మీరు కనుక ట్రేడ్ చేస్తే ఇండియా పైన, చైనా పైన, బ్రెజిల్ పైన మేము 100% ట్యాక్స్ వేస్తామని చెప్పేసి నాటో చీఫ్, నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ చీఫ్, ఉత్తర అట్లాంటిక్ సైనిక కూటమి చీఫ్ మార్క్ రుయెట్టే గారు ప్రకటించారు. మరి అలాంటప్పుడు రష్యా మనకి ఎందుకు కీలకమో డెఫినెట్లీ తెలుసుకోవాలి. రష్యా నుంచి మనము ఇగ్లాయస్ మిస్సైల్స్, మ్యాన్ పోర్టబుల్ ఇగ్లాయస్ మిస్సైల్స్ని కొనుక్కుంటున్నాము. అలానే బ్రహ్మోస్ మిస్సైల్స్ని జాయింట్గా ప్రొడ్యూస్ చేస్తూ ఉన్నాము. బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్రూయిజ్ మిస్సైల్స్, అలానే S-400 మిస్సైల్స్, సుదర్శన చక్ర అంటారు కదా, సుదర్శన చక్ర S-400 ఎయిర్ ట్రంప్ డిఫెన్స్, గగనతల డిఫెన్స్ వ్యవస్థ. ఇప్పుడు కాలాష్నికోవ్ AK-203 రైఫిల్స్ కూడా రష్యా నుంచి. వాడు ఎగ్జామ్లో ఎలా అడుగుతా అంటే రష్యా నుంచి మనం ఏం కొనుక్కుంటున్నామని చెప్పేసి ఆప్షన్లు ఇస్తాడు. ఇవన్నీ కరెక్టే. ఇక అలానే రష్యా మన ఫర్టిలైజర్ సెక్టార్కి కూడా చాలా కీలకం. మన కెమికల్స్, మన ఎరువుల రంగానికి కూడా రష్యా చాలా కీలకం. మనం ఇటీవల డిస్కస్ చేసుకున్నాం. సౌదీ అరేబియాకు చెందిన మాదెన్ అనే కంపెనీతో భారతదేశానికి చెందిన ఎరువుల కంపెనీలు MOU కుదుర్చుకున్నాయి. దీంట్లో భాగంగా 5 ఏళ్ల పాటు మనం ఎరువుల్ని దిగుమతి చేసుకోబోతున్నామని చెప్పేసి. మనకి ఇండియాకి అత్యధికంగా ఫర్టిలైజర్స్ని ఎక్స్పోర్ట్ చేస్తూ ఉన్న కంట్రీ రష్యా. ఇండియా అత్యధికంగా ఎరువుల్ని దిగుమతి చేసుకుంటూ ఉండేది రష్యా నుంచే. సో ఆ విషయం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, అగైన్ డిఫెన్స్కి సంబంధించి INS నిస్తార్ భారత నౌకాదళంలో చేరింది. INS నిస్తార్ జాయింట్ ఇండియన్ నేవీ. INS నిస్తార్ అనేది ఇదొక డైవింగ్ సపోర్ట్ వెజల్, భారతదేశపు తొలి స్వదేశీ డైవింగ్ సపోర్ట్ వెజల్ అని చెప్పవచ్చు. డైవింగ్ సపోర్ట్ వెజల్ అంటే ఏవైనా జలంతర్గాములు, INS సబ్మెరైన్స్ జలంతర్గాములు ఏవైనా సముద్ర జలాలలో, ఓషియన్లో ప్రమాదంలో చిక్కుకున్నప్పుడు, ఏవైనా థ్రెట్లో ఉన్నప్పుడు ఈ డైవింగ్ సపోర్ట్ వెజల్ ద్వారా వాటిని కాపాడవచ్చు. అంటే ఇందులో టీమ్స్ ఉంటాయి, ట్రైన్డ్ డైవింగ్ మిలిటరీ పర్సనల్ ఉంటారు, ఆ డైవింగ్ పర్సనల్ ఉంటారు. అలానే హెలికాప్టర్స్ ఇవన్నీ కూడా ఇందులో ఏర్పాటు చేసి ఉంటారు. ఆ జలాంతర్గాములు థ్రెట్లో ఉన్నప్పుడు సంరక్షించవచ్చు. ఇక ఇందులో భాగంగా 2 డైవింగ్ సపోర్ట్ వెజల్స్ని నిర్మిస్తూ ఉన్నారు. 2 డైవింగ్ సపోర్ట్ వెజల్స్ని బిల్డ్ చేశారు విశాఖపట్నంలోని హిందుస్థాన్ షిప్యార్డ్ లిమిటెడ్ వద్ద. విశాఖపట్నంలోని హిందుస్థాన్ షిప్యార్డ్ లిమిటెడ్ కంపెనీ వీటిని బిల్డ్ చేసింది, నిర్మించింది. మొదటిది వచ్చేసి INS నిస్తార్, సెకండ్ది వచ్చేసి INS నిపుణ. గుర్తుపెట్టుకోండి, సెకండ్ వన్ వచ్చేసి INS నిపుణ. ఇప్పుడు ఫస్ట్ది నేవీలోకి జాయిన్ అయింది. ఇక దీని బరువు వస్తే వెయిట్
10,500 టన్నుల వెయిట్, లెంగ్త్ వచ్చేసి 120 మీటర్స్, 120 మీటర్ల పొడవు. నెక్స్ట్ వన్ అగైన్ డిఫెన్స్కి సంబంధించి ఇండియా సక్సెస్ఫుల్గా పృథ్వీ-2 అగ్ని-1 మిసైల్స్ని టెస్ట్ చేసింది. నిన్న తెలుసుకున్నాం డిఆర్డిఓ ఈస్టర్న్ లడక్ నుంచి 15,000 ఫీట్ ఎత్తులో ఆకాష్ ప్రైమ్ మిసైల్ని, మీడియం రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ని లాంచ్ చేసిందని తెలుసుకున్నాం. ఇప్పుడు పృథ్వీ-2 అగ్ని-1 ఇవి న్యూక్లియర్ క్యాపబుల్ బ్యాలిస్టిక్ మిసైల్స్, అంటే న్యూక్లియర్ పేలోడ్ని, అణ్వాయుధాలను మోసుకొని పోయే సామర్థ్యం ఉన్న బ్యాలిస్టిక్ మిసైల్స్ని ఒడిశాలోని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్, ఒడిశాలోని చాందీపూర్ కోస్ట్ వద్ద ఉన్న ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ సమీకృత పరీక్ష శ్రేణి, ఆ రేంజ్ నుంచి దీన్ని సక్సెస్ఫుల్గా టెస్ట్ చేయడం జరిగింది. ఇక పృథ్వీ అగ్ని నిన్ననే తెలుసుకున్నాం, ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిసైల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో భాగంగా పృథ్వీ అంటే షార్ట్ రేంజ్ సర్ఫేస్ టు సర్ఫేస్ మిసైల్, అంటే తక్కువ శ్రేణి భూమి నుంచి భూమికి పంపించే మిసైల్స్. అగ్ని ఇంటర్మీడియట్ రేంజ్ సర్ఫేస్ టు సర్ఫేస్ మిసైల్, మధ్యస్థ శ్రేణి కలిగిన సర్ఫేస్ టు సర్ఫేస్ మిసైల్. అలానే త్రిశూల్ షార్ట్ రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్, భూమి నుంచి గగనతలానికి. అలానే ఆకాష్ మీడియం రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్. ఫైనల్గా నాగ్ యాంటీ ట్యాంక్ మిసైల్స్ అని. ఇప్పుడు ఈ పృథ్వీలో అగ్నిలో సిరీస్లు ఉంటాయి. అగ్ని అయితే అగ్ని 1 నుంచి 5 వరకు ఉంటాయి. అగ్ని-1 రేంజ్ వచ్చేసి అప్ టు 1000 కిలోమీటర్లు, 1000 కిలోమీటర్ల వరకు దీని రేంజ్ ఉంటుంది. అగ్ని-5 అయితే 5,000 కిలోమీటర్లకు పైగా దీని రేంజ్. ఇప్పుడు పృథ్వీ-2 అనేది దీని రేంజ్ వచ్చేసి షార్ట్ రేంజ్, అంటే 350 కిలోమీటర్లు దీని రేంజు. దీని పేలోడ్ వచ్చేసి 500 కేజీలు, 500 కేజీల పేలోడ్ని మోసుకొని పోగలదు. అగ్ని-1 వచ్చేసి రేంజు అప్ టు 1000 కిలోమీటర్స్ అని చెప్పవచ్చు, అంతే కదా, ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు. 1 అయితే 1000, 2 అయితే 2000, 1000 కిలోమీటర్ల వరకు వెళ్తుంది. ఇది పేలోడు 1000 కేజీల పేలోడ్ని మోసుకొని పోగలుగుతుంది, 1000 కేజీల పేలోడు. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది మీకు బ్యాలిస్టిక్ మిసైల్స్, క్రూయిజ్ మిసైల్స్ అంటే ఐడియా ఉండాలి. బ్యాలిస్టిక్ మిసైల్స్ అంటే ఇలా ఈ ట్రాజెక్టరీలో వెళ్తాయి. ఇప్పుడు ఏదైతే ఒక మిసైల్ని మనం లాంచ్ చేసామో సర్ఫేస్ నుంచి, భూమి నుంచి, ఇలా ఒక ఆర్క్ మాదిరి ఇట్లా ఒక విల్లు రూపంలో వెళ్తుంది. చాలా ఎక్కువ ఎత్తులో వెళ్తాయి, హై ఆల్టిట్యూడ్లో బ్యాలిస్టిక్ మిసైల్స్ వెళ్తాయి. అదే క్రూయిజ్ మిసైల్స్ అయితే స్ట్రైట్ లైన్గా వెళ్తాయి. వీటిని క్రూయిజ్ మిసైల్స్ అంటారు, తక్కువ ఎత్తులో పోతాయి. గుర్తుపెట్టుకోండి బ్యాలిస్టిక్కి క్రూయిజ్కి డిఫరెన్సు. బ్యాలిస్టిక్ మిసైల్స్ చాలా ఎక్కువ ఎత్తులో వెళ్తాయి, హై ఆల్టిట్యూడ్. క్రూయిజ్ మిసైల్స్ తక్కువ ఎత్తు. అందుకే ఈ క్రూయిజ్ మిసైల్స్ని శత్రు దేశాలు డిటెక్ట్ చేయాలన్నా చాలా కష్టం, గుర్తించాలన్నా చాలా కష్టం. ఎందుకంటే ఇవి తక్కువ ఎత్తులో స్టెల్త్ టెక్నాలజీకి చిక్కుకోకుండా వెళ్తాయి. ఇక క్రూయిజ్ మిసైల్స్ అంటే నిర్భయ్ సబ్సోనిక్ క్రూయిజ్ మిసైలు, అలానే బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్రూయిజ్ మిసైలు, ఇవన్నీ కూడా క్రూయిజ్. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, ఇక ఇంటర్నేషనల్ రిలేషన్స్కి వస్తే అపాయింట్మెంట్స్. ఉక్రెయిన్ ప్రైమ్ మినిస్టర్గా, ఉక్రెయిన్ దేశ కొత్త ప్రధానమంత్రిగా యూలియా స్విరిడెంకో గారు. యూలియా స్విరిడెంకో అనే మహిళని, ఈమె మొన్నటి వరకు ఆర్థిక మంత్రిగా ఉన్నారు, ఫినాన్స్ మినిస్టర్గా. ఈమెను ఇప్పుడు కొత్త ప్రైమ్ మినిస్టర్గా నియమించారు, యూలియా స్విరిడెంకో. మరి ఎందుకు నియమించారు కొత్తగా అంటే, మొన్నటి వరకు ఉన్న ఉక్రెయిన్ ప్రధానమంత్రి 2 డేస్ బ్యాకే ఉక్రెయిన్ ప్రధానమంత్రి డెనిస్ స్మిహాల్ గారు రిజైన్ చేశారు. దీనికి ప్రధాన కారణము ఉక్రెయిన్ ప్రెసిడెంట్ వ్లాదిమిర్ జెలెన్స్కీ తన క్యాబినెట్ని రీకన్స్టిట్యూట్ చేస్తున్నాడు, అంటే పునర్నిర్మిస్తున్నాడు. దీనికి ప్రధాన కారణము రష్యాతో ఎదుర్కొంటా ఉన్న యుద్ధాన్ని సమర్థవంతంగా ఎదుర్కోవాలి అంటే డిఫెన్స్ వ్యవస్థని, ఎకనామిక్ వ్యవస్థని బలోపేతం చేయాలి అని చెప్పేసి కొత్త వాళ్ళని అపాయింట్ చేస్తూ ఉన్నాడు. మనం ఇక్కడ తెలుసుకోవాల్సింది ఉక్రెయిన్ క్యాపిటల్ కీవ్. గుర్తుపెట్టుకోండి, ఉక్రెయిన్ క్యాపిటల్ కీవ్.
అయితే ఎప్పుడైనా ఒక కంట్రీ చదివేటప్పుడు క్యాపిటల్స్తో పాటు అక్కడ ఏమైనా ఇంపార్టెంట్ కమ్యూనిటీస్ ఉన్నాయో తెలుసుకోవాలి. బార్డర్ కంట్రీస్. ఉక్రెయిన్లో మొదలైంది యుద్ధం వచ్చేసి 2022లో. రష్యా 2014లో 2014 సంవత్సరంలో ఉక్రెయిన్లోని కీవ్ ప్రాంతాన్ని మాదే, ఈ ప్రాంతం మాదే అని చెప్పేసి ఆక్యుపై చేశారు, ఆక్రమించారు. బట్ 2022లో ఎక్కువగా ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్ వారు, పూర్తిస్థాయి యుద్ధాన్ని ప్రకటించింది. ఇక ఇప్పుడు ఆ రష్యాను ఎదుర్కోవడం కోసము ఈ క్యాబినెట్ రీషఫుల్. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఉక్రెయిన్కి క్యాపిటల్స్గా రష్యా ఉంది, బెలారస్, పోలాండ్, స్లోవేకియా, హంగరీ, రొమేనియా, మాల్డోవా. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే బ్లాక్ సీ బార్డర్, గుర్తుపెట్టుకోండి, బ్లాక్ సీ, నల్ల సముద్రానికి బార్డర్ కంట్రీస్ ఏవి అంటే మనము షార్ట్కట్ ప్రీవియస్ క్లాసెస్లో కూడా డిస్కస్ చేసుకున్నాం. ఈ బ్లాక్ సీకి బార్డర్ కంట్రీస్ షార్ట్కట్ ఏం గుర్తుపెట్టుకోండి, టీ బర్గర్, మధ్యలో ఈ ఉండదు, గుర్తుపెట్టుకోండి, టీ బర్గ్ ఆర్ అంటే ఏంటి, టీ వచ్చేసి ఇక్కడ టర్కీ, బి అంటే బల్గేరియా, యు ఉక్రెయిన్, ఆర్ రొమేనియా, జి జార్జియా, ఆర్ రష్యా. సో ఇవన్నీ కూడా బార్డర్ కంట్రీసే. తప్పకుండా ఇది ఉక్రెయిన్ చాలా వార్తల్లో ఉంది కాబట్టి బార్డర్ కంట్రీస్ జాగ్రఫీలో అడుగుతాడు కరెంట్ అఫైర్స్లో భాగంగా. ఇక ఉక్రెయిన్కి ఇంకొక ప్రాముఖ్యత కూడా ఉంది. ఉక్రెయిన్లో డనుబే రివర్ అనేది వెళ్తుంది, గుర్తుపెట్టుకోండి, దనుబే అనే నది ప్రవహిస్తుంది. ఇది గతంలో సిడిఎస్ ఎగ్జామ్లో అడిగాడు, సెంట్రల్ ఎగ్జామ్లో. దనుబే రివర్ ఎక్కడ పోతుందంటే ఉక్రెయిన్ కంట్రీ. ఇక ఈ కమ్యూనిటీస్ ఎప్పుడైనా మిడిల్ ఈస్ట్ కూడా ఈ మధ్యన వార్తల్లో ఎక్కువగా ఉంది. సిరియా ఎక్కువ వార్తల్లో ఉంది. దీనికి ప్రధాన కారణం 2 days బ్యాకే సిరియా పైన ఇజ్రాయెల్ అటాక్ చేసింది. దీనికి ప్రధాన కారణం సిరియాలో డ్రూజ్ అనే కమ్యూనిటీ ఉంది. డ్రూజ్ అనే ఒక జాతి ప్రజలు ఉన్నారు. వీళ్ళు అబ్రహం రిలీజియన్ని ఫాలో అవుతారు. అబ్రహం రిలీజియన్ అంటే క్రిస్టియానిటీ, ఇస్లాము, జూడాయిజం, ఈ 3 మతాల కలయికే అబ్రహం రిలీజియన్. ఈ అబ్రహం మత ప్రజలే డ్రూజ్ కమ్యూనిటీ. ఈ డ్రూజ్ ప్రజలు సిరియా, లెబనాన్, జోర్డాన్, ఇజ్రాయెల్ ఈ కంట్రీస్లో ఉంటారనమాట. వీళ్ళు ఇక్కడ మైనారిటీలు, సిరియాలో వీళ్ళు మైనారిటీలు. వాళ్ళపైన దాడులు, హింస జరుగుతూ ఉంది, వాళ్ళని ప్రొటెక్ట్ చేయాలి, సంరక్షించాలి అని చెప్పేసి ఇజ్రాయెల్ సిరియా పైన అటాక్ చేస్తూ ఉంది. అక్కడ ఎక్కువగా సెక్టోరియన్ కాన్ఫ్లిక్ట్స్ ఉంటాయనే విషయం గుర్తుపెట్టుకోండి. సో డ్రూజ్ కమ్యూనిటీ ఇటీవల వార్తల్లో చూసాము. డ్రూజ్ ప్రజలు ఏ దేశాల్లో ఉన్నారు అంటే సిరియా. నెక్స్ట్ వన్, అగైన్ ఇంటర్నేషనల్ రిలేషన్ సంబంధించి బ్రిటన్ ఒక కీలకమైన నిర్ణయం తీసుకునింది, ఒక ఇంపార్టెంట్ డెసిషన్. ఓటు హక్కుకు సంబంధించి బ్రిటన్లో ఇక నుంచి 16 ఏళ్లకే ఓటు హక్కు కల్పించింది. జనరల్గా ఇండియాలో మినిమం ఏజ్ టు ఓట్ వచ్చేసి 18 ఏళ్ళు. ఇప్పుడు బ్రిటన్లో 18 నుంచి 16 ఏళ్ళకి తగ్గించింది బ్రిటన్ గవర్నమెంట్. ప్రస్తుతం బ్రిటన్ అంటే యూకే, యునైటెడ్ కింగ్డమ్. అక్కడ ప్రైమ్ మినిస్టర్ వచ్చేసి యూకే ప్రైమ్ మినిస్టర్ కీర్ స్టార్మర్. ఆయన లేబర్ పార్టీకి చెందిన వాళ్ళు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. కీర్ స్టార్మర్ రూలింగ్ పార్టీ ఏదంటే లేబర్ పార్టీ. వాళ్ళు ఎలక్షన్స్ ముందు లాస్ట్ ఇయర్ మేనిఫెస్టోలో హామీ ఇచ్చారంట, మేము అధికారంలోకి వస్తే ఓటు హక్కుని 18 నుంచి 16 ఏళ్ళకి తగ్గిస్తామని చెప్పేసి. ఇప్పుడు 16 ఏళ్ళకి తగ్గించారు. 2029లో జరగబోయే ఎలక్షన్స్లో ఇది అమల్లోకి వచ్చే అవకాశం ఉందట. అయితే ఇక్కడ అబ్జర్వ్ చేస్తే దీనివల్ల ఏం లాభం అంటే ఆ ఓటింగ్లో, ఆ డెమోక్రసీలో ఓటర్ల సంఖ్యను పెంచవచ్చు, ఓటర్ పార్టిసిపేషన్ని. అలానే యూకే ఇంకొక నిర్ణయం కూడా తీసుకునింది. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటు వేయడానికి ఎవరైతే వస్తారో వాళ్ళకి గుర్తింపు కార్డులుగా డెబిట్ కార్డులు, క్రెడిట్ కార్డులు ఎవరికైతే ఉంటాయో వాళ్ళకు కూడా ఓటు వేసే అవకాశం కల్పిస్తూ ఉంది. అంటే డెబిట్ కార్డ్స్, క్రెడిట్ కార్డ్స్ కూడా ఐడెంటిటీ కార్డ్స్గానే గుర్తించింది యూకే. అదే ఇండియాలో మనం చూస్తూ ఉన్నాం. ఇటీవల సుప్రీంకోర్టు కీలకమైన వ్యాఖ్యలు చేసింది. యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా మరియు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాని అడిగింది, మీరు ఓటు గుర్తించడానికి, ఓటర్గా రిజిస్టర్ చేసుకోవడానికి ఇతను ఓటరా కాదా అని గుర్తించడానికి 11 డాక్యుమెంట్స్ వాడుతూ ఉన్నారు కదా, 11 డాక్యుమెంట్స్ వాడుతుంది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఈ 11 డాక్యుమెంట్లలో ఏదున్నా కూడా వాళ్ళు ఓటు వేయడానికి అర్హులు. ఈ 11 డాక్యుమెంట్లలో మీరు ఇక్కడ బీహార్లో జరుగుతూ ఉంది కదా, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఆఫ్ ఓటర్స్, అక్కడ ఓటర్ల సవరణ జరుగుతూ ఉంది. ఏమని చెప్పింది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి సుప్రీంకోర్టు, మీరు ఇది చేయడం కరెక్టే, ఓటర్లను సవరించడం కరెక్టే, కానీ ఈ టైంలో ఎందుకు చేశారని చెప్పేసి ప్రశ్నించింది. ఈ 11 గుర్తింపు కార్డులలో ఆధార్ కార్డుని,
రేషన్ కార్డుని ఎందుకు పరిగణించకూడదో చెప్పండి అని చెప్పేసి కూడా సుప్రీంకోర్టు చెప్పింది. సో అది. నెక్స్ట్ వన్, ఇన్కాయిస్కి నేషనల్ జియోస్పేషియల్ ప్రాక్టీషనర్ అవార్డు. ఇన్కాయిస్ ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్. ఇన్కాయిస్ అనేది మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ ఎర్త్ సైన్సెస్ మంత్రిత్వ శాఖ కింద ఉండే ఒక అటానమస్ ఆర్గనైజేషన్, స్వయం ప్రతిపత్తి గల సంస్థ. దీనికి నేషనల్ జియోస్పేషియల్ ప్రాక్టీషనర్ అవార్డు వచ్చింది 2025. దీనికి ప్రధాన కారణం ఓషియన్ ఇన్ఫర్మేషన్లో సముద్రాలకు సంబంధించిన సమాచారాన్ని జియోస్పేషియల్ కమ్యూనికేషన్ వ్యవస్థ శాటిలైట్ టెక్నాలజీని ఉపయోగించి చాలా అద్భుతంగా చేస్తూ ఉందని చెప్పేసి ఈ అవార్డు లభించింది. ఈ అవార్డుని ఎస్టర్డే జూలై 17న ఐఐటి ముంబైలో స్వీకరించారు. ఇక ఇన్కాయిస్ అంటే మనకు గుర్తు రావాల్సింది, ఇది హెడ్ క్వార్టర్స్ హైదరాబాద్. గుర్తుపెట్టుకోండి, దీని ప్రధాన కార్యాలయం హైదరాబాద్. 1998లో ఏర్పాటైంది, 1998లో. ఇక అవార్డు తీసుకున్న వాళ్ళు వచ్చేసి ఇన్కాయిస్ డైరెక్టర్ టిఎం బాలకృష్ణన్ గారు. ఇన్కాయిస్ డైరెక్టర్ ఎవరు? టిఎం బాలకృష్ణన్ గారు. నెక్స్ట్ వన్, స్పోర్ట్స్కి సంబంధించి కెన్యాకు చెందిన మహిళా మారథాన్ రన్నర్. కెన్యాకు చెందిన మహిళా మారథాన్ రన్నర్కి బ్యాన్ వేశారు. ఈమె ఒక డోపింగ్ సబ్స్టెన్స్, నిషేధిత ఉత్ప్రేరకము, ప్రొహిబిటెడ్ సబ్స్టెన్స్ను వాడినందుకు గాను ఈమె పైన అథ్లెటిక్స్ ఇంటిగ్రిటీ యూనిట్, మొనాకో కంట్రీలో హెడ్ క్వార్టర్స్గా ఉన్న, మొనాకో దేశంలో హెడ్ క్వార్టర్స్గా ఉన్న అథ్లెటిక్స్ ఇంటిగ్రిటీ యూనిట్ ఈమెని తాత్కాలికంగా టెంపరీగా సస్పెండ్ చేసింది. దీనికి ప్రధాన కారణం, ఈమె పేరు తెలుసుకోవాలి మనకి ఫస్ట్. ఈమె నేమ్ వచ్చేసి రూత్ చెప్పెంగిటిక్ ఈమె పేరు. ఈమె ఒక నిషేధిత ఉత్ప్రేరకం, ప్రొహిబిటెడ్ సబ్స్టెన్స్ హైడ్రోక్లోరోథయజైడ్ అనే సబ్స్టెన్స్ను వాడిందట. అయితే ఈమెకి ఒక స్పెషాలిటీ ఉంది. ఈమె మారథాన్లో లాస్ట్ ఇయర్లో మారథాన్ రన్నింగ్ రేస్లో వరల్డ్ రికార్డ్ సృష్టించింది. మహిళల విభాగంలో ఉమెన్ కేటగిరీలో వరల్డ్ రికార్డ్ సృష్టించింది. మారథాన్ అంటే సుమారుగా 42.19 కిలోమీటర్స్. ఒక మారథాన్ ఈక్వల్ టు 42.19 కిలోమీటర్లని కంప్లీట్ చేస్తే ఒక మారథాన్ని కంప్లీట్ చేసినట్టు. అటువంటి మారథాన్ని ఈ రూత్ చెప్పెంగిటిక్ అనే కెన్యాకు చెందిన మహిళ లాస్ట్ ఇయర్ ఆ మారథాన్ని 2 hours 9 minutes 56 seconds 2 గంటల 9 నిమిషాల 56 సెకండ్లలో కంప్లీట్ చేసి వరల్డ్ రికార్డ్ సృష్టించింది. 2 గంటల 10 నిమిషాల్లోపు ఈ మారథాన్ని కంప్లీట్ చేసిన ఫస్ట్ ఉమెన్ మారథాన్ రన్నర్ అట ఈమె. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది కెన్యా. ఇక ఈ డోపింగ్కు సంబంధించి డోపింగ్ కేసులు నమోదైతే వాటిని ప్రివెంట్ చేసేది, వాటిని కంట్రోల్ చేసేది, బ్యాన్ చేసేదానికి కూడా ఇంకొక బాడీ ఉంది, వాడా, వరల్డ్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ. దీని హెడ్ క్వార్టర్స్ కెనడాలోని మాంట్రియాల్. ఇవి ఇవాల్టి కరెంట్ అఫైర్స్. మనం ఒకసారి క్విక్గా రీక్యాప్ చూద్దాం. బొలీవియాకు 3 లక్షల మీజిల్స్ రుబెల్లా వ్యాక్సిన్ డోసులను పంపిన ఇండియన్ గవర్నమెంట్. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, ఉజ్బెకిస్తాన్ రైల్వే లింక్ ఒప్పందం. యూత్ స్పిరిచువల్ సమ్మిట్ వికసిత్ భారత్ కోసం నషాముక్త్ యువ వారణాసిలో ప్రారంభం. తెలంగాణకు 2 స్వచ్ఛ అవార్డులు, ఆంధ్రప్రదేశ్కు 5 స్వచ్ఛ అవార్డులు. గ్రీన్ హైడ్రోజన్ సమ్మిట్ 2025 ఆంధ్రప్రదేశ్లోని అమరావతి ఎస్ఆర్ఎం విశ్వవిద్యాలయంలో ప్రారంభం. హురూన్ ఇండియా అండర్ 30 టాప్ 10 యంగెస్ట్ ఎంటర్ప్రెన్యూర్స్ ఇన్ ఇండియా 2025 రిపోర్ట్. ప్రపంచంలోనే తొలిసారి 3 వ్యక్తుల డిఎన్ఏతో జన్మించిన పిల్లలు యూకే. కాలాష్నికోవ్ AK-203 రైఫల్స్ ఇండియా రష్యా కోఆపరేషన్. భారత నౌకాదళంలో చేరిన INS నిస్తార్ డైవింగ్ సపోర్ట్ వెజల్. పృథ్వీ 2 అగ్ని-1 మిసైల్స్ని సక్సెస్ఫుల్గా టెస్ట్ చేసిన DRDO. ఉక్రెయిన్ కొత్త ప్రైమ్ మినిస్టర్గా యూలియా స్విరిడెంకో గారు మహిళ. బ్రిటన్లో 16 ఏళ్లకే ఓటు హక్కు కల్పించిన ప్రభుత్వం.
ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ ఇన్కాయిస్కి నేషనల్ జియోస్పేషియల్ ప్రాక్టీషనర్ అవార్డు 2025. కెన్యా ఉమెన్ అథ్లెట్ మారథాన్ రన్నర్ రూత్ చెప్పెంగిటిక్పై బ్యాన్ విధించిన అథ్లెటిక్స్ ఇంటిగ్రిటీ యూనిట్. దట్స్ ఇట్. దీస్ ఆర్ టుడేస్ కరెంట్ అఫైర్స్. విల్ మీట్ యూ అగైన్ టుమారో అండ్ థ్యాంక్ యూ ఎవ్రీవన్.